డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. ఇప్పటికే రాష్ట్ర పెట్టుబడుల బోర్డులో ఆమోదించిన 1,82,000 కోట్ల పెట్టుబడులను మంత్రివర్గం ఆమోదించనుంది. ఈ పెట్టుబడుల వల్ల కొత్తగా 2,63,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు భారీగా ప్రతిపాదనలు అందించాయి. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు 83,000 కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2,50,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, ఏఎం గ్రీన్ అమోనియా, జాన్ కోకిరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ముందుకొచ్చాయి. వీటితో పాటుగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ ప్రతిపాదనలు ఇచ్చాయి. వీటన్నిటిపైన నేడు మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇక వీటితో పాటు విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులపై సీఎం సమీక్షించనున్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై జిందాల్ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారు. ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సిఎస్ విజయనంతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు, క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ రోజు జరిగే క్యాబినెట్ భేటీలో కూడా ప్రధానంగా రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి రంగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అయితే నిర్ణయాలు ఇస్తూ ఆ నిర్ణయాల పైన కూడా ఈ రోజు క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల బోర్డు ఆమోదించేది 1,82,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి కూడా రాష్ట్ర పెట్టుబడుల బోర్డులో ఇప్పటికే ఆమోదం తెలిపారు. అయితే వాటికి సంబంధించి కూడా వివిధ ఫ్యాక్టరీలు ముందుకు ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయో వాటిపైన కూడా ఈరోజు దాదాపు 1,22,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏదైతే ఫ్యాక్టరీలు వస్తాయో వాటికి సంబంధించి కూడా భూ కేటాయింపులు కావచ్చు, ఇతర ఫ్యాక్టరీలకు స్థాపనకు అవసరమైన మౌలిక వస్తువులకు సంబంధించి కూడా అంశాలపైన కూడా ఇది క్యాబినెట్ లో చర్చించి వాటన్నిటి కూడా ఇది క్యాబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిశ్రమల ద్వారా మటుకు రాష్ట్రంలో దాదాపు 2,63,000 దాదాపు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తం చూసుకుంటే రాష్ట్రంలో పారిశ్రామికంగా ముందుకు తీసుకునే విధంగా ఏదైతే ప్రభుత్వం ఒక ఇండస్ట్రీ పాలసీ తీసుకొని ముందుకు వెళ్తుందో దానికి సంబంధించి కూడా పరిశ్రమలు ముందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా దాదాపు ఈ రోజు జరిగే ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా పారిశ్రామిక సంబంధించి కూడా పరిశ్రమలకు సంబంధించి కూడా ఆమోదం, పెట్టుబడులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మటుకు ప్రధానంగా ఇప్పటికే కొన్ని అంటే ప్రాజెక్టు అంటే దాదాపు భారీ పరిశ్రమలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా రామాయపట్నంలో కూడా వాళ్ళు దాదాపు 96,000 కోట్ల పెట్టుబడితో కూడా ఒక భారీ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుంది. దీనివల్ల దాదాపు అక్కడ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దాదాపు 2,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి ఒక పరిశ్రమకు స్థాపనకు అవసరమైన స్థలాలు కావచ్చు, ఇతర అంశాల పరంగా చర్చించి వాళ్ళకి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇలా చూసుకుంటే మటుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఏదైతే క్లీన్ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయో ఆ ట్రెండ్ కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఏదైతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే రాజధాని ప్రాంతంలో ఏదైతే అమరావతి ఉందో అమరావతికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఈ రోజు క్యాబినెట్ లో చర్చించే వాళ్ళకి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ అంటే ప్రధానంగా చూసుకుంటే ఉచిత బస్సు ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పథకాల పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే క్యాబినెట్ భేటీ చోటు మటుకు పార్టీ సభ్యత్వం పైన, తాజా రాజకీయ అంశాల పైన కూడా, అలాగే మంత్రుల పనితీరు పైన కూడా, ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఒక ముఖ్యమంత్రి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఈ క్యాబినెట్ భేటీలో కూడా ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అంశాల పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ రోజు కొన్ని అంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టేందుకు కూడా జిందాల్ పరిశ్రమ వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ జిందాల్ సంస్థకు సంబంధించిన ప్రతినిధితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష వాళ్ళతో సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా విశాఖ అలాగే విజయవాడ మెట్రో రైలు ప్రతిపాదనకు సంబంధించి కూడా దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.